హిందువులుగా పుట్టినందుకు హిందూ అన్నది మతము కాదు. ముఖ్యంగా గమనించండి, హిందూ మతం అన్నది మతము కానే కాదు. మనది ఏ మతమయ్యా అంటే సనాతన ధర్మం, భారత ధర్మం మాత్రమే మనది. మనందరము ఎవరు పెట్టడమయ్యా అంటే మనందరము కూడా భరతమాత పెట్టడమయ్యా. అందరూ గమనించండి, మన సొంత తల్లిని అమ్మా అని పూజిస్తాము, అమ్మా అని పిలుస్తాము. అటువంటిది దేశాన్ని మన తల్లిగా చూద్దాము. ఈ భారతదేశంలో మనం అందరూ కూడా అమ్మగా భావించి ఆరాధిస్తాం. ఆమె రూపం మన సంస్కృతి. అనగా ఇవాళ అయ్యప్ప మాలేసుకుని మీరు అందరూ నుంచున్నారంటే సంస్కృతికి మూలము, అలాగే విలువలకు మూలము. ఎంతో దూరం నుంచి ఇక్కడ అయ్యప్ప పూజగా వచ్చి మీ విలువ మీరు నిలబెట్టారు. అటువంటి విలువకు మూలమైనటువంటి భారతదేశాన్ని వైవిధ్యంలో ఐక్యత ఉండాలి. అంటే ఎన్నో రకాల భిన్న భిన్న భాషలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, భిన్న భిన్న మతాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, భిన్న భిన్న సాంప్రదాయాలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు. కానీ ఏ సాంప్రదాయమైనా, ఏ భాష అయినా, ఏదైనా మన తల్లి బిడ్డలమే. మన అందరం ఎవరు బిడ్డలమయ్యా అంటే భరతమాత బిడ్డలం మాత్రమే. అటువంటిది స్వాతంత్ర్య పోరాటంలో కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు భరతమాత ప్రేరణగా నిలిచింది. ఆమె పిలుపు లేకుంటే మనం ఈ స్వేచ్ఛ ఈ రోజు ఉండునా అది గమనించండి. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకు ఆశాదీపమే ఈ హిందూ ధర్మం. అనగా పిల్లలకు విద్య గాని, నీతి గాని, సేవా భావన గాని నేర్పి దేశాన్ని గురించి అభివృద్ధి పథకంలో నిలిపించాలని భారత మాత కోసం మనందరం ఆశిద్దాం. అదేవిధంగా హిందువులందరూ కూడా ఆ యొక్క భారత ధర్మాన్ని అనుసరించి ఈ యొక్క హిందూ సమ్మేళనానికి ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు అందరూ వచ్చి ఎన్నో పనులు మనం ఉన్నా సరే ఒక్క 2 గంటలు లేక 3 గంటలు ఆ యొక్క దగ్గర నుంచి ఉంటే మనం మాతకి చాలా గౌరవించిన వాళ్ళు అవుతాము. కాబట్టి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.